తుని పిచ్చుక చుచ్చుకాకి భార్యాభర్తలు. తుని పిచ్చుకకు వంట రాకపోయినా వచ్చి రాని వంటలు చేసి చుచ్చుకాకితో బలవంతంగా తినిపించేది తుని పిచ్చుక. ఒకరోజు తుని పిచ్చుక వాళ్ళ నాన్న అయిన మహిగద్ద తుని వాళ్ళ ఇంటికి వస్తాడు. నానా బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? రండి కూర్చోండి నానా అని మర్యాదలు చేస్తారు తుని పిచ్చుక చుచ్చుకాకి. నానా బోటి కూర వండమంటారా? మీకు ఇష్టం కదా. బోటి కూరనా? ఎలా వండుతావే? పొద్దున మా నాన్న వచ్చేటప్పుడు తెచ్చిన చేపలున్నాయి కదా, దానితో వండుతాను. ఏంటి, చేపలతో బోటి కూర వండుతావా? ఏమండి మామగారు విన్నారా? మీ అమ్మాయి చేపలతో బోటి కూర వండుతుంది అంట. తల తోక ఉన్నంత మాత్రాన చేప మేక అవుతుందా? అయినా మీ నాన్నని అనాలి, నీలాంటి వంట రాని దాన్ని నాకిచ్చి నా జీవితాన్ని ఆగం చేసినందుకు. అయినా మామగారు, నేనొకటి చెప్పనా? మీ అమ్మాయి వంటలు తిని తిని మా అమ్మ ముసలితనం రాకముందే పైకి వెళ్ళిపోయింది. నేను ఎన్ని రోజులైతుందో కడుపు నిండా అన్నం తిని. ఇంకా నయం, దీని వంటలు తినకముందే మా నాన్న ముందే పైకి వెళ్ళిపోయాడు అని అంటాడు చుచ్చుకాకి తుని పిచ్చుక మహిగద్దతో. చుచ్చుకాకి జాలిమోహం చూచి తుని పిచ్చుక మహిగద్ద పక్కన నవ్వుకుంటారు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.